స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెంకటగిరి పట్టణంలో పోలేరమ్మ జాతర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున గురువారం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్కి సిఐటియు తరపున అభినందనలు. బ్రహ్మోత్సవాలలో ఎఫ్ఎంఎస్ కార్మికులకు, హెల్త్ కార్మికులకు, కాంట్రాక్ట్ కార్మికులకు శ్రీవారి దర్శనం కల్పించండి. సిఐటియు నాయకులు సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రాంతంలో తల్లి గర్భంలోని ఆడపిల్లలను అంతమొందిస్తున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి. భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు తిరుపతి జిల్లా కమిటీ డిమాండ్. వార్తల్లోని వివరాలు. వెంకటగిరి పట్టణంలో పోలేరమ్మ జాతర వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా గురువారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో వెంకటగిరిలో శ్రీ 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 పోలేరమ్మ జాతర మనం ఈరోజు నిర్వహించుకుంటున్నాం. మనము ఈ జాతరని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. ఎంతో ప్రతిష్టాత్మకంగా అమ్మవారి పండుగని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సుమారుగా 50 లక్షలు వెచ్చించి భక్తులందరికీ కూడా మంచి దర్శన భాగ్యం కల్పించే విధంగా చర్యలన్నీ తీసుకోవడం జరిగింది. సుమారుగా 1000 మంది పోలీస్ సిబ్బందిని గడిచిన 2-3 రోజుల నుంచి పెట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఒక మంచి దర్శన భాగ్యం కలిగించే విధంగా కూడా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంది. దీనికోసం స్థానిక ప్రజాప్రతినిధులు, గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ రామకృష్ణ గారు, అదేవిధంగా మనకి ఎల్లప్పుడూ అన్ని కార్యక్రమాలకు కూడా మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా యంత్రాంగం అందరం కలిసి ఈ పండుగని మంచి వాతావరణంలో భక్తులందరికీ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈరోజు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుంది. దీనికోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు అన్నీ కూడా దగ్గరుండి ఇక్కడ సబ్ కలెక్టర్ గారు కానీ లోకల్ ఆఫీసర్స్ అందరూ కూడా చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు అందరూ కూడా ఎంతో సహకారం అందించారు. మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మంచి సహకారం ఇచ్చిన అందరికి కూడా, మరీ ముఖ్యంగా వెంకటగిరి నుంచి చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. వెంకటగిరి శక్తి స్వరూపిణి అయినటువంటి శ్రీ 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 పోలేరమ్మ వారి యొక్క జాతర విశేషాలంటే ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ప్రపంచం నలుమూలల వెంకటగిరి వాళ్ళు కానీ వెంకటగిరికి సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క జాతర ప్రత్యక్షంగా వాళ్ళు ఆలోచన చేస్తూ కలుస్తూ వీలైనటువంటి వాళ్ళందరూ కూడా జాతరకి వచ్చిపోయేటువంటి సంప్రదాయాలు కూడా అనేక సందర్భాల్లో పోలేరమ్మ యొక్క జాతర వెంకటగిరిలో పురాతనంగా ఈ ప్రాంతంలో అంటువ్యాధులు వ్యాపించాయని, ఆ అంటువ్యాధుల్ని అరికట్టడానికి అమ్మవారి యొక్క ఆశీస్సులు కావాలి అని చెప్పి ఆనాడు ఉన్నటువంటి పూర్వీకులు, పెద్దలు అమ్మవారికి 4 వీధుల్లో కూడా ప్రతిష్టలు చేసి ఇక్కడ కూడా అమ్మవారిని ప్రతిష్ఠింపజేసుకొని ఈ పూజాది కార్యక్రమాలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని, రాష్ట్రానికి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఇది ఉండాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు గడిచిన సంవత్సరం నుంచి రాష్ట్ర పండుగగా వెంకటగిరి పోలేరమ్మ వారి యొక్క జాతరని ప్రతిష్టాత్మకంగా చేయడం జరుగుతుంది. అలాంటి ఇబ్బందులు లేకుండా గతంలో క్యూ ఆగిపోయి కదిలేదు కాదు. ఈరోజు అలాంటి లేకుండా విఐపీలు కూడా తగ్గించి ఎవరైతే విఐపీలుగా ఉంటారో
వాళ్ళకి మాత్రమే అవకాశాలు కల్పించారు. కాబట్టి మంత్రివర్గ కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మంత్రివర్గ కానీ ధన్యవాదాలు చేస్తూ కలెక్టర్ కానీ సర్పంచ్ కానీ కూడా అందరికీ ధన్యవాదాలు చేస్తూ ఇందులో మీడియా సోదరులు కూడా అందరూ కూడా సహకరిస్తూ బాగా చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. తిరుపతి బైరాగ్య పట్టణంలోని పద్మావతి పార్క్ లో వాకర్స్ కొరకు వాకింగ్ ట్రాక్ బాగు చేసి జిమ్ పరికరాలను మరమ్మతులు చేయించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం పద్మావతి పార్కు పక్కనే ఉన్న మస్టర్ గదిని కార్పొరేటర్ శాలని అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఉద్యోగుల హాజరు పట్టికను పరిశీలించారు. పార్కు పక్కన ఫుట్పాత్ పైన ఉన్న షాపులు తొలగించాలని, మస్టర్ గది పక్కన ఉన్న మరుగుదొడ్లలో కుళాయిలు బాగు చేయించాలని, వాకింగ్ ట్రాక్ బాగు చేయించాలని టీడీపీ నాయకులు శ్రీధర్ వర్మ వాకర్స్ కమిషనర్ ను కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పద్మావతి పార్కుకు వచ్చే వారి కొరకు వాకింగ్ ట్రాక్ బాగు చేసి జిమ్ పరికరాల మరమ్మతులు చేయించాలని అన్నారు. పార్కులో ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో మొక్కలు నాటి సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. అలాగే మరుగుదొడ్లలో నీటి కుళాయిలు ఏర్పాటు చేసి నీరు వృధా కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఫుట్పాత్లపై ఉన్న దుకాణాలు తొలగించి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఏసీపీ మధు, డిఈలు మహేష్, శిల్ప, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణారెడ్డి, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుచానూరు యోగి మల్లవరంలోని శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, శాప్ చైర్మన్ రవినాయుడుతో కలిసి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సందర్శించారు. మూలవర్లుగా శివుడు, విష్ణువు, అమ్మవారు కలిసిన రూపం ఉండటం వెనుక ఆంతర్యాన్ని ఆలయ అర్చకులను అడిగి తెలుసుకున్నారు. మూలవర్లుగా శివుడు, విష్ణువు, అమ్మవారు కలిసిన రూపం ఉండటం వెనుక ఆంతర్యాన్ని ఆలయ అర్చకులను అడిగి తెలుసుకున్నారు. ఆలయంలోని స్వామి నీడ ధ్వజస్తంభంగా పడుతూ ఉండటం అద్భుతమైన శ్రీ వెంకటేశ్వర స్వామి లీల అని కొనియాడారు. వెంకటేశ్వర స్వామి ఆలయం వెనుక దేవుడి నీడ ధ్వజస్తంభంగా పడుతుండటమే కాకుండా విశ్వగురువు దక్షిణామూర్తి నీడ కూడా ధ్వజస్తంభంగా దర్శనమిస్తూ ఉండటాన్ని చూశారు. సనాతన ధర్మం గొప్పతనానికి ఇది నిదర్శనమన్నారు. ఆలయంలోని నారదపీఠం వారి యూట్యూబ్ స్టూడియోను, ఆధ్యాత్మిక గ్రంథాలయాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభించారు. పితృపక్షాల సందర్భంగా జరుగుతున్న అన్నదానం నైవేద్యాన్ని మూలవర్ల నీడగా కనిపిస్తున్న ధ్వజస్తంభానికి స్వయంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, శాప్ చైర్మన్ రవినాయుడులు సమర్పించారు. టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ నిస్వార్థంగా భక్తితో పిలిస్తే దేవుడు ఎలా తన భక్తుడి దగ్గరికి వస్తాడనేందుకు సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయం నిదర్శనమన్నారు. శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు విరివిగా వచ్చి స్వామి కృపకు పాత్రులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో డివి ప్రకాష్, సాయి, ఆలయ ధర్మకర్త దినేష్ కుమార్, దీప, విష్ణు, సుశీలమ్మ, మోహన్ రాజా, జ్యోతిష్, మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పితృపక్షాలు జరుగుతున్నటువంటి సందర్భంగా మిత్రులు, సోదరులు దినేష్ గారు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని, శాప్ చైర్మన్ రవినాయుడు గారిని, నన్ను ఈ గుడికి ఆహ్వానించడం జరిగింది. నిత్యం అన్నదానం చేస్తూ నిస్వార్థంగా ఉన్నటువంటి దినేష్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆలయం చాలా విశేషాలు ఉన్నాయి. ఇక్కడ ఛాయ్ అంటే నీడ, ఆలయ ప్రతిమ వెనకాల, గుడి వెనకాల ఉన్నటువంటి దేవుడి ప్రతిమ నీడ ఆలయ వెనుక భాగాన మనకు కనపడుతుంది. అలాగే గురుస్థానంలో ఉన్నటువంటి ఆ ఆలయ ప్రతిమ కూడా మనకు ఎక్కడ భారతదేశంలో కానీ ఎక్కడ కానీ ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి మనం చూసేదానికి అవకాశం లేదు. ప్రత్యక్షంగా భగవంతుడు మనకు దర్శనం ఇచ్చే ప్రాంతం ఇది. కాబట్టి ఇక్కడ శాలిగ్రామాన్ని స్వయంగా మనమే అభిషేకం చేసుకోవచ్చు. ఇలాంటి మంచి భక్తులకి మంచి అవకాశం కల్పిస్తుంది ఈ ఆలయానికి. ఈరోజు మా టీటీడీ చైర్మన్ గారు వచ్చి ఇక్కడ ఈ పూజల్లో పాల్గొనడం చాలా విశేషం. అలాగే సోదరులు రవినాయుడు గారు కూడా ఈరోజు ఆధ్యాత్మిక యుగంలో భగవంతుడిని నిత్యం నామస్మరణం చేసుకుంటూ మనం ముందుకు పోవాలి. మన వేదభూమి, పుణ్యభూమి, పురాణ భూమి అన్నట్టు ఈ భూమి మీద పుట్టడం మనం చేసుకుంటే అదృష్టం. మన సంస్కృతి సాంప్రదాయాల్ని ఇలా దేవాలయాల ఆధారంగా మనం ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటున్నా. గోవింద నారాయణ. ఈరోజు దినేష్ గారు తిరుమల, తిరుపతి పవిత్ర స్థలంలో పుట్టి నిరంతరం ఆధ్యాత్మిక చింతనతో కూడుకున్న ఆయన ఈ గ్రామంలో దేవుణ్ణి ప్రతిష్ఠించాలి, తద్వారా భక్తులకు మంచి జరగాలి అని చెప్పి ఆయన సొంత నిధులతో ఈ గుడిని ఇక్కడ ఏర్పాటు చేయడం
ఈరోజు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు, బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత బిఆర్ నాయుడు గారు కూడా కొద్ది ఆశ్చర్యం కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే ఛాయ స్వామివారికి స్వామివారు ఇక్కడ ఉన్నారు, నేను ఇక్కడ భక్తులకు దర్శనం ఇస్తున్నానంటూ ఏదైతే ఆయన ప్రతిరూపంగా ఉన్న ఆ ఛాయ ఈరోజు ధ్వజస్తంభాలు ఒకటి గుడి వెనకాన, తర్వాత గురువు గారు వెనకాన మాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడే టీటీడీ చైర్మన్ గారు ఉన్నారు, ఇది ఎలా అన్నప్పుడు ఆయనకు కూడా ఇదే భక్తి భావంకు నిదర్శనమని కూడా చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి గుడిని ఈరోజు నిజంగా చాలామంది గుళ్ళు కడతారు, కానీ ఒక త్రికరణ శుద్ధిగా ఆధ్యాత్మిక చింతనతో తిరుమలలో పుట్టిన వ్యక్తి ఈ విధంగా దేవుణ్ణి నిత్యం ప్రార్థిస్తే ఏ విధమైన దర్శనం కలుగుతుందో భక్తులకు అది ప్రతిరూపంగా ఇక్కడ శాలిగ్రామ ప్రతిరూపం ఇక్కడ ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకొని ఈరోజు నిరంతరం స్వామివారి ఆయన పూజా కార్యక్రమంలో ఇక్కడున్న భక్తులందరూ కూడా పాల్గొనాలని కూడా చైర్మన్ గారు పిలుపునియడం జరిగింది. బోర్డు సభ్యులు కూడా ఈ గుడికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా సహకరిస్తుందని కూడా తెలియజేసుకుంటున్నాం. నిన్నటి రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూస్తుంటే మన రాష్ట్రం సర్వనాశనం అవ్వాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు అనిపిస్తోందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆరోపించారు. ఈ రోజు తిరుపతి ప్రెస్ క్లబ్ లో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పత్రికా సమావేశం నిర్వహించారు. నిన్న జరిగిన అనంతపురంలో సూపర్ 6 సూపర్ సక్సెస్ ప్రోగ్రాం సూపర్ హిట్ కనీవిని ఎరగని రీతిలో సుమారు 4 లక్షల నుంచి 5 లక్షల లోపల ప్రజానీకం ఎక్కడికెక్కడంటే అక్కడ రోడ్లు బ్లాక్ అవటం, మేము కూడా రావాలంటే మీటింగ్ అయి బయట రావాలంటే కూడా సుమారు 4 గంటల పైన పట్టడం జరిగింది. దీన్ని ఎన్డీఏ కూటమి తరపున ఒక విజయం. ఈ విజయాన్ని చూసి నిన్న మీటింగ్ జరగక ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రెస్ మీట్ పెట్టారో మీరు చూశారు. ఆయన ఆ మీటింగ్ విజువల్స్ పెట్టక ముందే గ్రౌండ్ విజువల్స్ చూసుకొని ప్రజానీకం వచ్చే చూసుకుని ఆ ప్రెస్ మీట్ పెట్టిన విధానం చూస్తే ఒక మానసిక స్థితి కోల్పోయిన వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడో ఆ విధంగా మాట్లాడడం జరిగింది. మెడికల్ కాలేజీలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన తర్వాత కట్టని దానికి పీపీపీ మోడల్లో మా పెద్ద చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ కలిసి ప్రతి చోట మెడికల్ కాలేజ్ వస్తే కింద గ్రౌండ్ లెవెల్ బిలో పావర్టీ లైన్ వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో చేయడం జరిగింది. కానీ నిన్న ఆయన మాట్లాడిన బెదిరింపు ధోరణి చూస్తే రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితుల్లో డెవలప్మెంట్ జరగకూడదు, రాష్ట్ర ప్రజానీకం 3 రెట్లు బీహార్ విధంగా తయారవ్వాలని ఒక దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టీం ఉందని నిన్న మాట్లాడిన విధానంలో తెలుస్తా ఉంది. ఏ విధంగా బెదిరించారో మీరు చూశారు, అన్ని న్యూస్ ఛానల్స్ లో చూశారు, అన్ని యూట్యూబ్ లో చూశారు, సోషల్ మీడియాలో చూశారు. మీరెవరైనా కట్టండి, టెండర్లో పాల్గొనండి, మేము వచ్చినాక లాక్కుంటాం, మేము వచ్చినాక దాన్ని నాశనం చేస్తాం అనే విధానం చెప్పింది. ఆయన మానస్థితి ఏ విధంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా ఆయన కొన్ని మాటలు మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అచ్చెన్నాయుడిని చెరువులో దూకమని, ఎరువుల కొరత. అయ్యా, ఎరువుల కొరత ఎందుకు వచ్చింది ఒకసారి ఆలోచించావా? గతంలో నువ్వు పంట పొలాలకు నీళ్ళిపోయినప్పుడు ఎక్కడ కానీ పంటలు చేయలా, ప్యాడీ రైతులకి ఇవ్వాల్సిన డబ్బు ఇలా నువ్వు దానివల్ల ఎక్కడా పాడి చేయలా. ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా వెనకబడిన రాయలసీమకి నీరిచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి దక్కింది. అదే విధంగా వర్షదేవుడు కరుణించి రాష్ట్రంలో ఈరోజు ఎక్కడ గాని వాటర్ ప్రాబ్లం లేకుండా ఉన్న దానివల్ల చిన్నకారు రైతుల నుంచి పెద్ద రైతు వరకు కూడా పంట పొలాలు వేశారు. అంటే మీకు చూసుంటాం, మీరు చూడాలి లాస్ట్ టైం ప్యాడీ ఎంత వచ్చింది, ఎంత ప్యాడీ వచ్చిందని. అంటే మళ్ళా రెండోసారి ఎంత వేస్తానో ఒకసారి ఆలోచించాలి. దానివల్ల అనుకున్నదికి 3 రెట్లు యూరియా కొరత వస్తే దాన్ని ఇమీడియట్గా సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడి దాన్ని చేసి ప్రజలకు ఇచ్చే విధంగా స్థానికంగా ఉన్న సింగిల్ విండోల ద్వారా, స్థానికంగా ఉన్నటువంటి అధికారులు, అగ్రికల్చర్ అధికారుల ద్వారా కూడా ఇండెంటేసి చేస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు దక్కింది. నూతనంగా ఆధునీకరించిన తిరుపతి ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ పాల్గొన్నారు. అనంతరం తిరుపతి ప్రెస్ క్లబ్ లో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ రోజు వాళ్ళ పత్రికలో రాశారు, పబ్లిక్ అంతమంది ఉంటే కూడా
పిచ్చి రాత్రం రాశారు. ఎంతమంది ఉన్నారు మీ కంటికి కనపడలేదా? మరి పబ్లిక్ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంలోకి రావాలంటే అమీబాలాగా పట్టీలు కొడుతూ వస్తారా? బస్సులోనో, ఆటోలోనో, సైకిల్లోనో, స్కూటర్లోనో, రైలులోనో ఎక్కడి నుంచో వస్తారు. బస్సులో వచ్చిన కూడా తోలుకొచ్చినట్టు ఎద్దులా చాచా తోలుకొచ్చేదానికి ఎక్క మాటలు కదా ఇవే. నువ్వు సభలు పెడితే పట్టీలు కొడుతూ వస్తారా? మినిమం కామన్ సెన్స్ ఉండాలి, అవసరం లేదా? తోలుకొచ్చేదానికి 10 మంది 20 మంది సూపర్ 6 సూపర్ హిట్ కొట్టారని మా బాలకృష్ణ గారు అఖండ సినిమా రిలీజ్ ఫంక్షన్ పెడితే, పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ ఫంక్షన్ పెడితే ఏ విధంగా అయితే దండోపదండాలతో వస్తారో సూపర్ 6 సూపర్ హిట్ అని మీటింగ్ అంటే బస్సులు వేసుకుని, రైలు వేసుకుని, కార్లు వేసుకుని, స్కూటర్లు వేసుకుని, ఆటోలు వేసుకుని నీ వీటి పిచ్చోడేమన్నా అనుకుంటాడు. పరిగెత్తుకుంటా నడుచుకుంటా వచ్చిన కూడా ఉన్నారు. దాన్ని తోలుకొచ్చినారు. ఏం మాట్లాడుతున్నారు? మిమ్మల్ని అమాయకత్వం అనుకోవాలా, అసూయిగా అనుకోవాలా, అపరిపక్వత అనుకోవాలా, మూర్ఖత్వం అనుకోవాలా, ఏమనుకోవాలో అర్థం కానటువంటి స్థితిలో ఈ రాష్ట్ర ప్రజానీకం ఉన్నారు. దయచేసి మీరు ప్రజాస్వామ్యయుతమైనటువంటి రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయాల్లో ప్రజాస్వామ్యబద్ధంగానే మాట్లాడాలి. రాజకీయాల్లో ప్రజాస్వామ్యయుతంగానే మీరు చేసే చర్యలు, ఆచరణలు అన్ని కూడా ఆమోదయోగ్యంగా ఉండాలి. కాదు కూడదు, నేను ఇంతే అంటే చట్టం తన ఫలితాన్ని చేసుకుపోతుంది. కేసుల గురించి రాశారు ఈరోజు. అయ్యా, ఇంట్లో ఉన్నటువంటి మనిషి బయటికి రావాలంటే పోలీసులు ఉన్నారో లేదో చూసుకొని బయట వచ్చే రోజులవి. మీరు పోలీసులను ఉపయోగించడం గురించి, చట్టాలను ఉపయోగించడం గురించి, కేసుల నమోదు గురించి మాట్లాడితే ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర మీది. మీరు కేసుల గురించి మాట్లాడతారా? ఇప్పటికీ సజీవ సాక్ష్యాలు ఉన్నాయి ఈ జిల్లాలోనే. ఎస్సీల మీద ఎస్సీల రక్షణ కోసం, ఎస్టీల రక్షణ కోసం తీసుకొచ్చిన చట్టాన్ని ఎస్సీల మీదనే పెట్టినటువంటి నీచమైనటువంటి పాలన ఇది. మీరు వీటి గురించి మాట్లాడటం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయి. కాబట్టి దయచేసి ప్రజానీకం తరఫున మీకు ఒక మనవి, మారండి. ఆ ప్రభాస్ పెట్టుకు నువ్వు మారవా? మారితే మీకు మంచిది, ప్రజాస్వామ్యానికి మంచిదని సూచన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 3 రోజులు తిరుమల తిరుపతి పర్యటన నిమిత్తం విచ్చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి రేణిగుంట ఎయిర్పోర్ట్ నందు అధికారులు సాదర స్వాగతం పలికారు. 3 రోజుల తిరుమల తిరుపతి పర్యటన నిమిత్తం విచ్చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక, వాణిజ్య పనులు మరియు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్, శ్రీకాళహస్తి, సూలూరుపేట రెవెన్యూ డివిజనల్ అధికారులు భానుప్రకాష్ రెడ్డి, కిరణ్మయ్, డీఎస్పీ తదితరులు రేణిగుంట విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు టీటీడీ సౌజన్యంతో స్థానిక మహతి ఆడిటోరియం నందు శ్రీకృష్ణ దేవరాయ కళా దర్బార్ వేదికపై రాయలసీమ రంగస్థలి స్వర్ణోత్సవ నృత్య కళోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల ఆహ్వాన పత్రికలను గురువారం బీజేపీ సీనియర్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి వారి కార్యాలయం నందు ఆవిష్కరించారు. ఈ ఉత్సవాల ఆహ్వాన పత్రికలను గురువారం బీజేపీ సీనియర్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి కార్యాలయం నందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కార్యదర్శి కేఎన్ రాజా ఆధ్వర్యంలో ప్రతి ఏడాది క్రమం తప్పకుండా వివిధ రాష్ట్రాల నుంచి కళాకారులను ఏకతాటిపైకి తీసుకువచ్చి వారికి వసతి భోజనం సదుపాయం కల్పించి వారి ప్రదర్శనకు పురస్కారాలను అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో రాయలసీమ రంగస్థలి కళారంగ సంస్థ కళాకారులను ప్రోత్సహిస్తూ కళా ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రంగస్థలం కార్యదర్శి కేఎన్ రాజా, చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, సభ్యులు పురోహితులు సురేష్ స్వామి, విజయభాస్కర్ రెడ్డి, తొండవనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో అంతరించిపోతున్నటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలని రాబోయే తరాల వారికి అందించాలన్నటువంటి ఒక ఏకైక లక్ష్యంతో ఈరోజు రాయలసీమ రంగస్థలి వ్యవస్థాపకులు కేఎన్ రాజా గారు, అలాగే గుండాల గోపీనాథ్ రెడ్డి గారు ఎంతో సహృదయంతో ఈరోజు మహతి ఆడిటోరియంలో 3 రోజుల పాటు శ్రీకృష్ణదేవరాయ కళా దర్బార్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది 35వ
వార్షికోత్సవ శ్రీకృష్ణదేవరాయ కళోత్సవాలు, వీటిలో తిరుపతిలోని ప్రజలందరూ కూడా ఎవరైతే కళాభిమానులు ఉన్నారో, కళా పోషకులు ఉన్నారో ప్రజలు అందరూ కూడా మహతి ఆడిటోరియంకి 3 రోజుల పాటు రేపటి నుంచి కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి టీటీడీ వారి సౌజన్యంతో సంపూర్ణ సహకారంతో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి రాజా గారికి, గుండాల గోపీనాథ్ రెడ్డి గారికి తిరుపతి నగర ప్రజల తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి కార్యక్రమం కూడా ఖర్చుతో కూడుకున్న పని, కానీ భవిష్యత్ తరాల వారికి శ్రీకృష్ణదేవరాయలకి మన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి అనుబంధాన్ని భవిష్యత్ తరాల వారికి తెలియజేయాలన్నటువంటి ఒక సంకల్పంతో ఇలాంటి మంచి కార్యక్రమాలు శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి జరిగినటువంటి చరిత్రకు సంబంధించి అనేక విషయాలు నాటకం రూపంలో ప్రజలకు అందిస్తున్నటువంటి ఈ కళా పోషకులకి నిజంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ప్రజలందరూ భాగస్వాములు కావాలని చెప్పి ఈరోజు ఆహ్వాన పత్రికని విడుదల చేశామండి. రెండవసారి టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింఘాల్కి టీటీడీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ తరపున సిఐటియు నాయకులు సుబ్రహ్మణ్యం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రెండవసారి టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింఘాల్కి టీటీడీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. టీటీడీలో పనిచేస్తున్న ఎఫ్ఎంఎస్, హెల్త్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాలలో ఎఫ్ఎంఎస్ కార్మికులకు, హెల్త్ కార్మికులకు, కాంట్రాక్ట్ కార్మికులకు దర్శన సౌకర్యం కల్పించాలని, లడ్డు, వడ మంజూరు చేయాలని, అలాగే డ్యూటీలో ఉన్న మహిళా కార్మికులు దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యేక గది వసతి ఏర్పాటు చేయాలని, ఎంప్లాయీస్ క్యాంటీన్ లాగా కాంట్రాక్ట్ వర్కర్స్ కి తిరుమలలో అన్నప్రసాద క్యాంటీన్ ఏర్పాటు చేయాలని, లడ్డు కార్డు దర్శన సౌకర్యం కల్పించాలన్నారు. ఎఫ్ఎంఎస్ విభాగంలో టీటీడీ ఆలస్యం కాకుండా కంపెనీలకు బిల్లులు మంజూరు చేసి ప్రతి నెల 10వ తేదీలోపు కార్మికులకు జీతాలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000కు పెంచాలని కోరుతున్నామన్నారు. టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టినటువంటి అనిల్ కుమార్ సింఘాల్ గారికి సిఐటియు టీటీడీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. గతంలో కూడా ఈవోగా ఇక్కడ పనిచేశారు. రెండోసారి బాధ్యతలు తీసుకున్న తర్వాత ముఖ్యంగా టీటీడీ కాంట్రాక్ట్ వర్కర్స్లో ఎఫ్ఎంఎస్ కార్మికుల సమస్యలను, అదేవిధంగా హెల్త్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని గతంలో ఉన్న అధికారుల దృష్టికి, పాలక మండలి దృష్టికి తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా పదే తీసుకొస్తున్నాం. ఎఫ్ఎంఎస్ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. బ్రహ్మోత్సవాలు వస్తున్న తరుణంలో, బ్రహ్మోత్సవాల సమయంలో ఎఫ్ఎంఎస్ కార్మికులకు, హెల్త్ కార్మికులకు, అనేక విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా దేవుడి దర్శనం కల్పించాలని సిఐటి యూనియన్గా ఈవో గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. వేలాది మంది భక్తులకు సేవలు అందిస్తున్నటువంటి ఎఫ్ఎంఎస్ కార్మికులకు కనీసం బ్రహ్మోత్సవాల్లో కూడా దేవుడి దర్శన భాగ్యం కల్పించకపోవడం బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో అధికారుల దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోలేదు. తమరైన ఎఫ్ఎంఎస్ కార్మికులు, హెల్త్ కార్మికులు బ్రహ్మోత్సవాల దర్శనం చేసుకునే సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా బ్రహ్మోత్సవాల్లో పనిచేసే కార్మికులందరికీ కూడా గతంలో లడ్డూ వడ ఇచ్చేవారు. గత 4 సంవత్సరాల నుండి లడ్డూ వడ ఇవ్వకుండా ఆపేశారు. తమరు వచ్చారు కాబట్టి గతంలో ఇస్తున్న విధంగా ఎఫ్ఎంఎస్ హెల్త్ కార్మికులకు లడ్డూ వడ కూడా ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి తిరుపతి రూరల్ మండలంలోని రఘునాథ రిసార్ట్స్లోని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రజా దర్బార్ నిర్వహించారు. 6 మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి ఎదుర్కొంటున్న సమస్యలను విన్న ఎమ్మెల్యే ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తూ ఆయా మండలాలకు సంబంధించిన అధికారులకు అందజేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయాలలో
ప్రజావేదిక నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన వారి సమస్యను విన్న ఎమ్మెల్యే సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల కూటమి పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రాంతంలో తల్లి గర్భంలోనే ఆడపిల్లలను అంతమొందిస్తున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు తిరుపతి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ సమీక్షలో శ్రీకాళహస్తి, తొట్టెంబేడు, ఏర్పేడు మండలాల్లో 1000 మంది మగపిల్లలకు 629 మంది ఆడపిల్లలు ఉన్నారని గుర్తించారు. జిల్లా సరాసరి 916 ఉండగా 287 మంది ఆడపిల్లలు ఈ ప్రాంతంలో తగ్గడానికి ప్రధాన కారణం స్కానింగ్ సెంటర్లు లింగ నిర్ధారణ చేసి సంబంధిత వ్యక్తులకు చెప్పడం, ఆసుపత్రిలో గర్భంలోని ఆడ శిశువులను అంతమొందించడం జరుగుతోందన్నారు. ఈ దుర్మార్గానికి కారకులైన స్కానింగ్ సెంటర్ల వారిని గూడూరు, నాయుడుపేట ప్రాంతంలో నెలకొన్న ఆసుపత్రుల యాజమానులను కనుగొని కఠినంగా శిక్షించాలని సిపిఎం కోరుతోందన్నారు. ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్య శాఖ అధికారులు ఈ విషయం సీరియస్ గా పట్టించుకోవడం లేదని తెలుస్తోందన్నారు. వారి బాధ్యత కూడా నిర్ధారించాలని కోరుతున్నామన్నారు. ఆడపిల్లలు తగ్గిపోవటం వల్ల సమాజంలో విపత్కర పరిస్థితులు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారని, ఇప్పటికే మగపిల్లలకు పెళ్లిళ్లు కాని పరిస్థితి ఏర్పడిందన్నారు. సమాజం ముందుకు సాగకుండా అడ్డంకులు ఏర్పడటానికి ఈ పరిణామం తోడ్పడుతుందన్నారు. రాజకీయ పార్టీలు, అధికార యంత్రాంగం, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు తగు చర్యలు తీసుకుని ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఆడబిడ్డను బతకనిద్దాం, ఆడబిడ్డను చదవనిద్దాం, ఆడబిడ్డను ఎదగనిద్దాం అనే నినాదంతో ముందుకు సాగాలని సిపిఎం విజ్ఞప్తి చేస్తోందన్నారు. దోషులపైన కఠిన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం పూనుకోని పరిస్థితుల్లో ఆందోళనకు సిద్ధపడతామని హెచ్చరించారు. ఈరోజు ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆడపిల్లల భవిష్యత్తు ఏర్పడింది. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర గారి సర్వేలో కాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు మండలాల్లో బాలికల సంఖ్య, కనీస సంఖ్య తీవ్ర స్థాయిలో పడిపోయింది. 1000 మంది బాలులకి 629 మంది బాలికలే ఉన్నారని తేలింది. ఇది ఎంత ప్రమాదకరమైన పరిస్థితితో మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు బాలికల్ని అమ్మ పెండంలోనే చిదిమేస్తున్న దుర్మార్గుల్ని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు, ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని సిపిఎం ప్రశ్నిస్తాము. సమాజంలో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతే మగపిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, ఈ సమాజ గమనం ఏమవుతుంది? ఈరోజు మహిళా శిశు సంక్షేమ శాఖ కానీ, అదే రకంగా ఆరోగ్య శాఖ కానీ, ఇతర వాలంటీర్లు కానీ ఏం చేస్తున్నారు? దీనిని కట్టడి చేయకుండా స్కానింగ్ సెంటర్లు తమ లాభాల కోసం ఈరోజు భ్రూణ హత్యలకు ప్రోత్సహిస్తూ తల్లి గర్భంలోనే ఆడపిల్లల భవిష్యత్తుని అంతం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఆడపిల్లలు బతకాలి, ఆడపిల్లలు ఎదగాలి, ఆడపిల్లలు చదవాలి అనే ఒక నానుడిని ఈరోజు అణిచేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ 3 మండలాల్లో జిల్లా స్థాయిలో 916 మంది సరాసరి 1000 మందికి ఉంటే ఈ 3 మండలాల్లో మాత్రం 629 మంది ఉన్నారు. దాదాపు 289 ఆడబిడ్డల్ని చంపేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. దీని మీద జిల్లా యంత్రాంగం సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి. ఇదే కాకుండా పౌర సమాజం మేల్కోవాలి. ఈరోజు డాక్టర్లు కానివ్వండి, లేకపోతే రాజకీయ పార్టీలు కానీ, మహిళా సంఘాలు కానీ, మహిళా గ్రూపులు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ ముందుకు వచ్చి ఆడపిల్లల్ని కాపాడుకుందాం, సమాజాన్ని సక్రమంగా నడవనిద్దాం అనే పరిస్థితిలో ముందుకు రావాలని సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాము. ఈ నెల 13, 14వ తేదీల్లో సౌత్ జోన్ టోర్నమెంట్, కేరళ కొల్లంలో జరగనున్న రోల్ బాల్ టోర్నమెంట్ సీనియర్ క్రీడాకారులను క్రీడల్లో పతకాలు సాధించాలని శాప్ చైర్మన్ రవినాయుడు ప్రోత్సహించారు. ఈ రోజు తిరుపతిలో సీనియర్ రోల్ బాల్ క్రీడాకారులను అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెంకటగిరి పట్టణంలో పోలేరమ్మ జాతర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున గురువారం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్కి సిఐటియు తరపున అభినందనలు. బ్రహ్మోత్సవాలలో ఎఫ్ఎంఎస్ కార్మికులకు, హెల్త్ కార్మికులకు, కాంట్రాక్ట్ కార్మికులకు శ్రీవారి దర్శనం కల్పించండి. సిఐటియు నాయకులు సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రాంతంలో తల్లి గర్భంలోని ఆడపిల్లలను అంతమొందిస్తున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి. భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు తిరుపతి జిల్లా కమిటీ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.